హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్రాక్కి ఫ్రంట్ డిజైన్ చూద్దాము. కటింగ్ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడైతే డబుల్ ఫోల్డ్ చేసుకున్నాను నేను. ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి, ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇక్కడ క్రింద వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు కోసం పెట్టేస్తున్నాను. ఫ్రాక్కి అటాచ్మెంట్ కోసం 13.5 ఇంచులు తీసుకున్నాను నేను. లెంత్ వచ్చేసి పొడవు 5 ఇంచులు, 5.5 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను. చంకడౌన్ కూడా 5 ఇంచులు తీసుకుంటున్నాను. 5, 5.5 మీకు పాప మెజర్మెంట్ని బట్టి తీసుకోండి. పైన ఎంత తీసుకున్నామో షోల్డర్ దగ్గర ఇక్కడ కూడా 5.5 అలాగే తీసుకోవాలి. 1 ఇంచు ఇలా ఆమ్ రౌండ్ కోసం ఇలా తీసుకొని రౌండ్ తీసేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 8 ఇంచులు తీసుకుంటున్నాను నేను. ఏంటి స్కేల్తో పెట్టుకుంటుంది అనుకుంటున్నారా? స్కేల్ టేపు ఒకటేనండి, నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ స్కేలు 8 ఇంచులు ఖర్చు కోసం, 8 ఇంచుల చెస్ట్ లూజ్ ఖర్చు కోసం 1.5 ఇంచు. కింద కూడా సేమ్, ఎందుకంటే డాట్స్ వేస్తాం కాబట్టి. మధ్యలో 7.5 ఇంచులు తీసుకొని 3 ఇలా కలిపేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని మొత్తం 3 లైన్లు కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ 3 ఇంచులు షోల్డర్ తీసుకుంటున్నాను. నెక్ రౌండ్ వచ్చేసి, నెక్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను. 2.5 మీ పాప సైజుని బట్టి తీసుకోండి. నేను 11 సంవత్సరాల పాపకి ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. 7 ఇంచులు అయితే ఇలా తీసుకుంటున్నాను ఖర్చుతో కలిపి. ఖర్చు లేకుండా 6 ఇంచులు, 6.5 ఇంచులు అనమాట. మీకు చూపిస్తాను నేను. ఇక్కడ 2.5 ఇంచులు నెక్ విత్ వచ్చేసి, ఇక్కడ నేను పాట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను స్క్వేర్ షేప్లో. దానికోసం ఇలా మార్క్ చేసుకున్నాను. ఒక 1/2 ఇంచు కిందకి దింపేసుకొని, మనకి ఉక్స్ కానీ థ్రెడ్ కానీ పెట్టుకోవటం 1/2 ఇంచు కావాలి కాబట్టి అలా పెట్టేసుకొని స్క్వేర్ షేప్లో ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నాను అనమాట. ఇది బోట్ నెక్ టైప్ అనమాట. పైన రౌండ్ నెక్ తీసేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుందాం నీట్గా. నేను ఖర్చు కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. కొంచెం ఇలా కట్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న విధానంగా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా కటింగ్ పెట్టేసుకోండి. మనకి జాయిన్ చేసేటప్పుడు పనికొస్తుంది. ఇప్పుడు నా దగ్గర క్యాన్వాస్ పేపర్ పాతది, ఇప్పుడుతో కొంచెం ఉంది, దాన్ని తీసుకున్నాను మోడల్ చేయటం కోసం, ఫ్రంట్ పార్ట్ కోసం. ముందు ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేసుకున్నాను. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలాగా షోల్డరు, నెక్ రౌండ్ మొత్తం తీసేసుకుంటున్నాను. ఫస్ట్ ఎలా మార్కింగ్ చేసుకున్నామో అలాగే షోల్డరు, నెక్ వచ్చేసి, షోల్డర్ వచ్చేసి 3 ఇంచులు, నెక్ వచ్చేసి 2.5 ఇంచులు. ఎందుకంటే బోట్ నెక్ కాబట్టి, లేకపోతే భుజాలు జారిపోతాయి అన్నమాట. బోట్ నెక్ కాబట్టి భుజాలు జారవు. ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ వేసుకొని నెక్ 2.25 ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి మోడల్ కోసం ఇలా రౌండ్ ఇచ్చేసుకోండి. నేను కట్ వర్క్ పెడుతున్నాను అనమాట. కొంచెం పేపర్ నలిగిపోయింది, అందుకనే కొంచెం నీట్గా అనేది లేదనమాట. ఇక్కడ ఒక 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. నెక్ రౌండ్ దగ్గర నుంచి 2 ఇంచులకి, ఇక్కడ సైడ్ జాయింట్స్కి వెళ్ళి కూడా సేమ్ 2 ఇంచులకి ఇలా మార్క్ చేసుకోండి. వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇలా స్కేల్తో ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలిపేసుకోండి. ఇక్కడ లైన్ వేస్తే అంత నీట్గా లేదు కాబట్టి కొంచెం మనం రౌండ్ తిప్పుకుందాం. కొంచెం ఒక 1/2 ఇంచు కొద్దిగా రౌండ్ ఇచ్చుకుందాం. మరీ లైన్గా నాకు అంత నిండుగా అనిపించలేదు, అందుకని కొంచెం రౌండ్ తిప్పుతున్నాను. ఇలా రౌండ్ తిప్పేసిన తర్వాత ఇప్పుడు కట్ వర్క్కి పెట్టుకుందాం. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుందాం కిందికి. 1/2 ఇంచ్
ఆ చివరికి ఈ చివరికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్లోనే మనకి కట్ వర్క్ అనేది వస్తుంది అన్నమాట. నాకు పేపర్ నీట్గా లేదు కాబట్టి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు. ఏదైనా చిన్నగా ఒక రౌండ్ బాటిల్ మూత కానీ ఇలా చిన్న గాజు కానీ ఇలాంటి డబ్బా ఏదన్నా ఉన్నా తీసుకొని కట్ వర్క్ పెట్టుకోవటానికి రౌండ్ షేప్ గీయటానికి ఉంది. చాలా బాగా వస్తుంది దీంతో. ఏదన్నా పెన్ను పెన్సిల్ అలాంటిది అయితే బాగా వస్తుంది. అది కనిపిస్తుందో లేదా అని నేను డీస్ బాగా మందంగా గీసి మీకు చూపిస్తున్నాను అన్నమాట. చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ. ఇలా మొత్తం కూడా కట్ వర్క్ లాగా ఇలా పెట్టేసుకున్నాం. స్టిచ్చింగ్ చేసిన తర్వాత నీట్గానే ఉంటుందండి. ఇది క్యాన్వాస్ ఎప్పటిదో నాకు మిగిలిపోయిందనమాట. దాన్ని వేస్ట్ చేయటం ఎందుకని ఇలా పెడుతున్నాను. మా ఇంట్లో వాళ్ళకి, మా పాపకే, అందుకని ఇలా పెడుతున్నాను. బయట వాళ్ళకైతే కొంచెం కొత్తది తెచ్చి వేస్తాము, వాళ్ళు వేయమంటే కనుక, మోడల్ వేయమంటే. ఏమీ లేదు ఇంట్లో, ఎలాగా కొంచెం మోడల్గా ఏదైనా స్టిచ్చింగ్ చేద్దాం అనుకున్నా. ఈలోపు ఇది కనపడింది అనమాట. ఇంకా ఈ పేపర్ ఎందుకు వేస్ట్ చేసేయాలి అని మా పాపకి ఎలాగో ఫ్రాక్ కుడుతున్నాక క్యాన్వాస్ని ఇలా ఉపయోగించుకుంటున్నాను. కట్ వర్క్కి ఇలా పెడదాం. మనం కుట్టేటప్పుడు నీట్గా వస్తుందండి. మనం ఇప్పుడు రౌండ్ ఉంది కదా, మనం రౌండ్ గీసాం కదా, దాని మీదే స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత అప్పుడు నీట్గా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడే కట్ చేసేసుకున్నాం అనుకోండి, బాగా ఎడ్జ్ మీద వేస్తాం కాబట్టి కుట్టు అక్కడక్కడ పిగిలిపోయే అవకాశం ఉంటుంది. అందుకని నేను అలా కట్ చేశాను. ఇలా క్యాన్వాస్ పేపర్ పెట్టేసి మనం మళ్ళీ లైనింగ్ క్లాత్ కూడా తీసుకొని, ఫస్ట్ కట్ చేసిన లైనింగ్ కాకుండా ఇంకొకటి తీసుకోవాలి, ఇంకో వేస్ట్ది ఇలా తీసుకోవాలన్నమాట. మనకి ఈ రెండింటినీ కలిపి ఐరన్ చేయొచ్చు, కానీ నేను చేయట్లేదు. ఇది రివర్స్ తిప్పుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.